హలో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇది సింగపూర్లో లిటిల్ ఇండియా అని మన ఇండియాకి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో మెయిన్గా ఈరోజు ఈ వీడియోలో నేను సింగపూర్లో ఏరియా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇక్కడ పనిచేసే వాళ్ళు మొత్తం కూడా మన ఇండియన్సేనమాట. అంటే ఇక్కడ మొత్తం వర్కర్స్, అంటే ఇక్కడ పార్కుల్లో గడ్డి కట్ చేయటం కానించి, కరెంట్స్ రిపేర్లు కానించి, ఏసీ రిపేర్లు, ఇంకా పెయింట్లు వేసేవాళ్ళు, ఇంకా బండలు పరిచేవాళ్ళు, ఇట్లా ప్రతి వర్క్ చేసేవాళ్ళు కూడా మ్యాక్సిమం వీళ్ళంతా కూడా ఏంటంటే ఇండియా నుంచి వచ్చిన వాళ్ళే. సో వీళ్ళకేంటంటే శాలరీ చాలా తక్కువగా ఉండిద్ది అనమాట. అంటే నెలకి ₹1,00,000 లేదా 1,20,000 అట్లా ఉంటాయి. కొంతమందికి అయితే 1,50,000 అలా ఉంటాయి. కానీ ఇక్కడ జీవించాలంటే వీళ్ళకి కనీసం నెలకి ఒక 60,000 దాకా ఖర్చు అవుతుంది. సో 60,000 పోను తర్వాత వీళ్ళకి ఒక 60,000 70,000 ఉంటే ఇంటికి పంపించుకుంటారనమాట. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఆదివారం వచ్చినప్పుడు అందరికి సెలవు. అందువల్ల వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఈ లిటిల్ ఇండియాలో మన ఇండియాకి కావాల్సినవి, అంటే ఇండియా వాళ్ళు మన ఇంట్లో ఏమైతే యూజ్ చేసుకుంటారో అవి మొత్తం కూడా ఈ ఏరియాలో దొరుకుతాయి. ఇక్కడ ముస్తఫా అని ఒక ఇండియన్ సూపర్ మార్కెట్ ఉంటుంది పెద్దది, దాంట్లో అన్నీ దొరుకుతాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంట్లోకి కావాల్సినవి మొత్తం కూడా తీసుకెళ్తుంటారు. సో వీళ్ళు ఏంటంటే ఆదివారం సెలవు కాబట్టి వీళ్ళంతా కూడా ఎలా ఉంటారంటే వీళ్ళ ఫ్యామిలీస్ ఇక్కడ ఉండవు, ఇండియాలో ఉంటాయి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడికి వచ్చి ఏదన్నా ఫుడ్డు, ఇండియన్ ఫుడ్ తినాలన్నా కానీ, లేదా కొంతమంది ఏదైనా మందు అలవాటు ఉండేవాళ్ళు మందు తాగటం కానీ, సో అలాంటివన్నీ కూడా ఈ ప్లేస్లోనే చేస్తారనమాట. వీళ్ళు ఈ కొద్ది ప్లేస్లోనే ఇలాంటి అమ్మటానికి అనుమతిస్తారనమాట ఇండియా వాళ్ళకి. సో అందువల్ల ఏంటంటే ఇక్కడికి వచ్చి వీళ్ళు ఫుడ్ తిని ఇంకా ఏదన్నా మందు అలవాటు ఉండేవాళ్ళు మందు తాగి వెళ్తుంటారు. సో ఇక్కడ చూస్తుంటే మనం ఇది సింగపూర్ కాదు, ఇండియా లాగానే ఉంది. ఎందుకంటే అంతా కూడా ఇండియా వాళ్ళే ఉన్నారు, అంతా వీళ్ళంతా కూడా పనిచేసేవాళ్ళు అనమాట, ఇక్కడ వర్కర్స్ ఇక్కడ. సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ షాపులు కూడా అన్నీ కూడా తమిళోళ్ళే ఉంటాయి అన్నమాట ఇక్కడ షాపులన్నీ. ఎందుకంటే సింగపూర్ కట్టినప్పుడు తమిళోళ్ళు ఇక్కడ సింగపూర్ కట్టడానికి హెల్ప్ చేశారనమాట. అంటే మెట్రోలు కట్టం కానీ, బిల్డింగ్లు కట్టం కానీ. సో ఇప్పుడు వీళ్ళంతా కూడా వర్కర్స్ కూడా ఏంటంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పనిచేసేవాళ్ళు, ఇంకా ఏంటంటే రోడ్ కన్స్ట్రక్షన్లో, ఇంకా అన్ని అలాంటి పనులకు మొత్తానికి కూడా ఏంటంటే ఎక్కువ ఇండియా వాళ్ళే ఉంటారనమాట. అందులోనూ తమిళోళ్ళు ఎక్కువ ఉంటారు, తర్వాత మన తెలుగు వాళ్ళు ఉంటారు, అట్లనే హిందీ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళంతా ఏంటంటే కొంతమంది ఫస్ట్ సింగపూర్ స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళు పర్మనెంట్గా ఇక్కడ ఉండటానికి వీళ్ళు పిఆర్ అని ఇక్కడ అనుమతి ఇచ్చారనమాట. సో వాళ్ళు అయితే ఏంటంటే ఇక్కడ షాపులన్నీ వాళ్ళు పెట్టుకొని ఉంటారు. సో వాళ్ళకేంటంటే ఇక్కడ కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఈ మొత్తం కూడా ఏంటంటే ఇండియా నుంచి తెప్పించుకుంటారనమాట. ఇక్కడ ఈ షాపులోళ్ళు వాళ్ళు కొంచెం తక్కువగా వస్తాయని ఇక్కడికి వచ్చి అమ్ముకుంటుంటారు. సో ఇక్కడ చూడొచ్చు అంతా కూడా ఏంటంటే షాపులు ఉన్నాయి, అన్నీ కూడా ఏంటంటే ఇండియన్ షాపులేనమాట. ఇక్కడ అన్నీ ఎట్లా ఉంటాయి అంటే మనకు కావాల్సిన ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, లేదా ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ కానీ, ఇంకా బట్టల షాపులు ఉంటాయి, చిన్న చిన్న బట్టల షాపు, అంటే తక్కువలో దొరికే ఏదైనా పని చేసుకునే వాళ్ళు ఏంటంటే తక్కువలో కావాలనుకుంటే అలాంటి వాళ్ళు మొత్తం ఇక్కడికి వచ్చి తక్కువ ఖర్చులో అయిపోయేటట్టుగా బట్టలు తీసుకొని పోవటం, ఇంకా సెల్ ఫోన్స్ కానీ, ఇంకా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానీ అలాంటివి మొత్తం కూడా ఏంటంటే ఈ ఏరియాలోనే దొరుకుతాయి అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ అంతా కూడా అంతా ఇండియా వాళ్ళే ఉండారు. సో మనం చూస్తుంటే ఇది ఇండియా కావాలనిపించింది, కాకపోతే ఇండియా కాదు, ఇది సింగపూర్లో లిటిల్ ఇండియా అని మన ఇండియన్ స్టోర్స్ మొత్తం ఇక్కడే ఉంటాయి అనమాట. సో సండే కావటం వల్ల అందరూ కూడా ఏంటంటే ఈ లిటిల్ ఇండియాకి వస్తారు సాయంత్రానికి, ఇక్కడ అన్నీ దొరుకుతాయి కాబట్టి తీసుకెళ్ళడానికి వస్తుంటారు.